ఏంటక్క సరుకు ఎక్కువ వచ్చినట్టు ఉంది. అవును రాము, చాలా సరుకు వచ్చింది. చాలా సరుకు వచ్చింది. ఇదిగో అవన్నీ చూసుకుంటున్నాను, బిల్స్ వేసుకుంటున్నాను. బిల్ చూసుకోవాలి, వేసుకోవాలి కదా. అవును వచ్చింది, కానీ ఏంటి వచ్చింది అయితే అదే సరుకు ఎక్కువ వచ్చింది. ఏంటక్క ఏం చేస్తాను అంటాను. అయితే వచ్చింది అవును, నీ కళ్ళు పడ్డాయి అమ్మా. సరే ఇంకా అంతే, సరుకు వస్తుంది. మేమక్క ఒక ఎలాగ 10 కేజీల మిరకాయలతో దిగతొడిసి ఆ ఎదరింటి పడి అక్క ఎదరనే ఉన్నాం మేము. 10 కేజీలు మిరకాయ చూసేసి పడే అటు దిగతొడిసి నీకు సోపాల్లో ఒకేసారి సేల్స్ అయిపోతుంది. కానీ నాకేం సేల్స్ కనబట్టలేదు. నేను మిరకాయ కూడా వీళ్ళకి ఇస్తాను 10 ఈదులు పిసనారికి పెసరంటు నువ్వు కదా. పెసనార్దాన్ని ఒప్పుకుంటున్నాను నేను. మరి అందుకే పెసనార్దాన్ని కాబట్టి కొంచెం ఈ బిజినెస్ చేయగలుగుతున్నాను. చాలా ఆ పిసనారి అంటే అలక్కదు. ఒక చీరలు వస్తుంది, ఒక చీరలు పోద్ది. అది ఏదో నువ్వు మా అమ్మలకి ఇవ్వాలా, తగ్గించాలా. అయితే కావాలా నీకు చీర? నేను చీరలు ఇంకేం కొంటాను. నాకు వేసేసిన దరువులు వేసేస్తాను. మరి దరువులు వేసేస్తాను. సరుకు వచ్చిందా, ఎంత వచ్చింది చెరుకు వచ్చింది అంటే చాపలో నీ కళ్ళు పడ్డాయా? సరుకు సాపు తీసినప్పుడు సాపులో సరుకు వచ్చింది అంటే ఏమైపోయింది ఇప్పుడు నీకు? అయితే అలాంటప్పుడు మాని అమ్మ సాపు తీయము. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి అంటారు, అన్ని భరించితేనే. భారం పోయినాడు దూరం వెళ్ళట. నువ్వు సరుకు వచ్చింది అనగా నువ్వు ఫీల్ అయిపోతే నేనేం చెప్పలేదు. సరుకు వచ్చింది, సర్దుకుంటున్నాను. సరుకు వచ్చిందా అంటే వస్తుంది, సరుకు వస్తుంది. సరుకు వచ్చింది. ఎలాగ ఎక్కడిస్తారు? 10 రూపాయలు అప్ప అంటే ఎవడైనా పడతాడు, కానీ ఎక్కిరించి ఎవడు పడ్డు. అడిగినందుకు జరిమానా వేస్తాను. అమ్మో జరిమానా ఎవరిచో వేయిస్తావేటి? నేనే వేస్తాను. నువ్వే వేసేస్తావా? పని చెయ్యవు అంతే కదా. పని చెయ్యవా? పని ఊసాలా చట్టం నీ చుట్టం నా పని చెయ్యవా అంత వేటి? అడిగినందుకు ఏటో ఇన్నోటి అన్నావా? నాకు అరక్క నీకు జరక్క నాకు ఉంది. వాళ్ళు కొంచెం చూస్తే ఏం చేస్తావు? మరి బాగుందమ్మా పరిస్థితి. ఇక ఎప్పుడు అడగకూడదు, ఇంకా అడక్కో, ఆగిపో.